అమ్మవారి కటాక్షముల యొక్క గొప్పతనం చెప్తున్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడిందిట, అంటే బాగా పడలా. శ్రీమన్ మంద కటాక్ష, మందముగా పడితే చాలు, కొంచెంగా పడితే చాలు. మంద కటాక్ష లబ్ధ విభవ, దానివల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి. ఎలా? వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరాం. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, గంగాధరుడు అయ్యారట. అంటే ఆయన కటాక్షం బాగా పడినవాడు విష్ణుమూర్తి అయ్యాడు అని. అంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షమునకు పాత్రుడెవరు అనంటే విష్ణుమూర్తి. అందుకనే ఆ విష్ణుమూర్తికి ఒక పేరున్నది, శ్రీయశ్రీహి శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి అంటున్నారు. అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటుంటారు. అలాంటి లక్ష్మీదేవి కూడా ఒక ఆయన్ని కోరుకుంది. అంటే అది కదా, అందరూ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఒకరిని కోరుకుంది కనుక ఆయనకే లక్ష్మీదేవి అని పేరు అన్నారు. ఎవరాయన అంటే శ్రీయశ్రీహి, లక్ష్మికే లక్ష్మిట ఆయన. అలాగే కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ కహ, అంటే లక్ష్మీదేవికే లక్ష్మి అయినటువంటి వాడెవడో ఆయన పరమాత్మ అన్నారు. అంటే లక్ష్మీదేవి తాను వెళ్ళి కోరుకుంటుందిట. క్షీర సముద్రరాజ తనయ, సముద్రం నుండి పుడుతూనే అందరూ ఎవరికి వాళ్ళు అనుకున్నారట, ఈ లక్ష్మీదేవి నాకు భార్య అయితే బాగుంటుంది, నాకు భార్య అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట. కానీ ఎవ్వరి మెడలోనూ ఆవిడ దండ వేయలేదు, విష్ణుమూర్తి మెడలో దండ వేసింది. అంతే, ఆయన అదృష్టవంతుడు అయిపోయాడు. కనుక అలాగా ఆ లక్ష్మీదేవికి వివాహము అని అన్నారు. ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే భద్రాచల క్షేత్రంలో సీతామహాలక్ష్మిగా ఇక్కడ వేంచేసి ఉన్నది. రెండు చేతుల్లోనూ రెండు కమలాలు పట్టుకొని ఆవిడ సీతామహాలక్ష్మి అయి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఆ రామచంద్రమూర్తిని వివాహం చేసుకోబోతూ ఉన్నటువంటి ఒక వధువుగా ఉన్నది. నూతన వధువుగా సీతమ్మ వారు సీతామహాలక్ష్మిగా రామచంద్రమూర్తి ఎదురుగా వేంచేపు చేయబడుతూ ఉన్నది. అలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఆయన మీదే కాకుండా ఈ కళ్యాణ వీక్షణం చేయడం కోసం వచ్చినటువంటి మన అందరి మీద పడడానికై అర్చక స్వాములు అందరి వైపు అలాగా చూపిస్తూ వచ్చారు.